ఇప్పుడు బన్వర్లాల్ గారిని కలిసి ఒక పిటిషన్ ఇవ్వటం జరిగింది. మేము మాట్లాడిన తర్వాత మీకు ఆ పిటిషను దాంతో ఎంక్లోజ్ చేసి ఎలక్టోరల్ ఆఫీసర్ బన్వర్లాల్కి ఇచ్చినటువంటి అంత మెటీరియల్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు బన్వర్లాల్ గారిని కలవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, సత్తెనపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా మీద 924 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినటువంటి కోడెల శివప్రసాద్ గారు ప్రస్తుతం శాసనసభ స్పీకర్గా ఉన్నారు. ఆయన మొన్న ఒక పాపులర్ తెలుగు ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ దాన్ని ఫేస్ టు ఫేస్ అన్నారు. అరగంట సేపు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఎన్నికల ఖర్చుల గురించి మాట్లాడుతూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు అనడం కంటే ఒక వాస్తవాన్ని టీవీ ఛానల్ ముందు అంగీకరించారు. అదేమిటంటే 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన పోటీ చేస్తే కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఆ రోజున ఖర్చు చేశామని, ఈరోజు జరిగినటువంటి ఈ తాజా ఎన్నికల్లో 11,50,00,000 రూపాయలు ఆయన ఖర్చు పెట్టినట్టుగా ఆయనే అంగీకరించడం జరిగింది. 11,50,00,000 ఖర్చు పెట్టడం అనేది ఎన్నికల నియమావళికి విరుద్ధం. ఇది మాల్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుంది. ఎన్నికల కమిషన్ అది చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషన్తో పాటుగా ఎన్నికల నియమావళి కూడా ఒక శాసనసభకు ఆంధ్రప్రదేశ్లో 28 లక్షలకు మించి ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదు. అలా ఖర్చు చేస్తే అది మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తుందని ఎలక్షన్ కమిషన్ చట్టం చెబుతున్నటువంటి ఈ సందర్భంలో కోడెల శివప్రసాద్ గారు 11,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా అంగీకరించారు. కాబట్టి ఆయన మాల్ ప్రాక్టీస్కి లోనయ్యారు, అవినీతికరంగా ప్రవర్తించారు. ఎలక్షన్ కమిషన్ కళ్ళు గప్పి ఎక్కువ ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ 924 ఓట్లతో బయటపడ్డారు. కాబట్టి ఆయన తక్షణమే డిస్క్వాలిఫై చేయవలసిందిగా మేము ఒక కమిషన్కి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే 28 లక్షలు ఖర్చు పెట్టవలసినటువంటి అభ్యర్థి 11,50,00,000 అంటే ఐ థింక్ ఇట్ ఈజ్ సుమారుగా 40 రెట్లు ఎక్కువ. ఏదో రూపాయి 2 రూపాయలు డబ్బులు కూడా కాదు. 40 ఖర్చు పెట్టవలసిన డబ్బు కన్నా 40 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి కేవలం 924 ఓట్ల మెజారిటీతో మాత్రమే ఆయన గెలిచారు. ఆయన నిజంగా ఎన్నికల నియమావళి ప్రకారం, ఎన్నికల నియమాల ప్రకారం 28 లక్షలు ఖర్చు పెట్టి ఉన్నట్లయితే ఆయనకి ఈ ఓట్లు వచ్చి ఉండేవి కావు, ఓడిపోయి ఉండేవారు అనేది ఒక తర్కం అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన్ని ఎన్నిక కాబడినటువంటి అన్యాయంగా, అక్రమంగా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి మరి 2 లక్షల ఓటర్లు కలిగినటువంటి ఆ నియోజకవర్గంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో 11,50,00,000 రూపాయలు డబ్బులు వెదజల్లి గెలుపొందారు. కాబట్టి ఆయన గెలుపు కాదు అని, ఆయన సభ్యత్వాన్ని, శాసనసభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయవలసిందిగా ఎన్నికల కమిషన్కి మేము రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంటుందని, వారి మీద చర్య తీసుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాము. ఆ విషయాల్ని మరొకసారి మీకు వివరంగా కూడా ఏదైతే బన్వర్లాల్ గారికి మేము ఇచ్చినటువంటి పిటిషన్ కాపీని, దాంతో జతపరిచినటువంటి సమాచారాన్ని మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. బన్వర్లాల్ గారికి ఇవ్వటం జరిగింది. వారి స్పందనని, వారు తీసుకునే చర్యల మీద భవిష్యత్తులో న్యాయ నిపుణులను సంప్రదించి తర్వాత చర్యలు చేపట్టడం జరుగుతుంది. మేము అనుకుంటున్నాం న్యాయస్థానాలకు వెళ్లకోకుండానే ఎన్నికల కమిషన్ కోడెల శివప్రసాద్ గారి సభ్యత్వాన్ని రద్దు చేస్తుందనేటువంటి విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి ఒక ఇండిపెండెంట్ సంస్థగా భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాబట్టి ఎవరి మీదైనా కూడా యాక్షన్ తీసుకునే శక్తి దానికి ఉండటమే కాక ఇంతకు ముందు కూడా చాలా మంది మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఎన్నికల కమిషన్
చర్య తీసుకుంటుందని భావిస్తున్నాం. తీసుకోకపోయినట్లయితే ఏమి చేయాలనేటువంటి అంశం మీద న్యాయ నిపుణులతో సంప్రదించి తగు చర్యలు భవిష్యత్తులో ఉంటాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటివరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎవరి మీద స్పీకర్ చర్యలు తీసుకోలేదు. మీరు చాలా రిప్రజెంటేషన్లు ఆయన ఎన్నికే ఈ విధంగా ఉంది. దాని మీద మీరేమంటారు? ఎన్నికల స్పీకర్కి ఎన్నికల కమిషన్కి మధ్యన చాలా వ్యత్యాసం ఉందని భావిస్తున్నాం. స్పీకర్ ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ యాదృచ్ఛికంగా నేను కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి, నా మీద గెలిచినటువంటి వ్యక్తి స్పీకర్ కూడా అయి ఉన్నాడు. కాబట్టి మరి 11,50,00,000 ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందినటువంటి స్పీకర్ పార్టీ మారినటువంటి వారి మీద యాక్షన్ తీసుకుంటారని మనం ఆశించడం అంత సమంజసంగా లేదేమోనని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అంత కరుడు గట్టినటువంటి అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి పద్ధతుల్లో గెలుపొందినటువంటి వ్యక్తి స్పీకర్గా మరి ముఖ్యమంత్రి గారు అధిష్ఠించారు. ఇలాంటి విషయాలను ఊహించే ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యక్తికి బహుశా స్పీకర్ ఇచ్చారేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. ఇలాంటి ఫ్రాక్షన్ మనస్తత్వం ఉండి కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్న ఉలుకు పలుకు లేకుండా చూడకోకుండా తప్పించుకుపోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన నియమించారేమోనని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అప్పుడు అనిపించకపోయినా ఏదేమైనా అది వేరు ఇది వేరు. అది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. అది స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఎన్నికల కమిషను న్యాయస్థానంలో మనం ఆశ్రయించవచ్చు. కానీ ఈ స్పీకర్ గారు ఏమిటంటే నిర్ణయం తీసుకోరు. నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలో చట్టంలో లేదు. ఆ చిన్న లొసుకుని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుదారులందరినీ రక్షించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది. ఇలాంటి చర్యలు సమంజసం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నప్పటికీ కూడా స్పీకర్ గారికి వినిపించకపోవడం దురదృష్టకరం. ఓడిపోయిన మీరు కానీ పోటీ చేసిన మిగతా వాళ్ళు కానీ 28 లక్షల లోపే ఖర్చు పెట్టారని ఎవరైనా నమ్ముతారా? నమ్ముతారో లేదో నాకు తెలియదు. నమ్ముతారో లేదో తమరు నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి. మా ఎన్నికల ఖర్చులను మేము దఫాల వారీగా మేము ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. నేను 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాననేటువంటిది నేను ఎన్నికల కమిషన్కి ఇవ్వటం జరిగింది. వారు నమ్మారు కాబట్టి నా మీద చర్య తీసుకోలేదు. కోడెల శివప్రసాద్ గారు కూడా బహుశా 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన ఇచ్చారు. అందువల్లనే వారి మీద ఎన్నిక తీసుకోలేదు. కానీ ఆయన ఇచ్చిన దానికి భిన్నంగా ఇవాళ మాట్లాడుతున్నప్పుడు ఆయనే నేను ఇచ్చింది తప్పు, నేను 11,50,00,000 ఖర్చు పెట్టాను అన్న తర్వాత ఇంకా అంబటి రాంబాబు గారు ఖర్చు పెట్టారా, సుబ్బారావు గారు ఖర్చు పెట్టారా, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారా, జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారా? ఈ అంశాలను మీరు అడిగి సమస్యను పక్కదో పట్టించుకోకుండా ఎవరైతే నేరం అంగీకరించారో ఆ నేరం అంగీకరించిన వాడి మీద తక్షణమే చర్య తీసుకోవాలనే పద్ధతుల్లో వ్యవహరిస్తే బాగుంటుంది. నేరం అంగీకరించిన వారి మీద ఇవ్వమనండి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఖర్చు పెట్టలేదు అనుకుంటే కోడెల శివప్రసాద్ గారిని ఇచ్చి ఉండవలసింది ఇంతకు ముందే. నేను కూడా కోడెల శివప్రసాద్ గారు 28 లక్షలే ఖర్చు పెట్టి ఉంటారని నేను అనుకుని ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన మొన్న టీవీ ఇంటర్వ్యూలో నేను 28 లక్షలు ఖర్చు పెట్టలేదు, 11,50,00,000 ఖర్చు పెట్టాను ఆయనే ఒప్పుకున్న తర్వాత మీరు నేను ఆయన రక్షించగలుగుతామా చెప్పండి? నేను మర్డర్ చేశాను బాబు అని అంటుంటే మీరు మర్డర్ చేయలేదని మీరు నేను అంటే సమంజసం కాదు కదా. ఆయనే అంగీకరించాడు 11,50,00,000 రూపాయలు నా ఎన్నికల్లో ఖర్చు చేశానంటే మీరెంత ఖర్చు చేశారంటే నేనేం చెప్పాలా? ముందు ఒప్పుకున్న వాడికి శిక్షించి నేను ఒప్పుకోకపోతే నేను కూడా అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టానని మీలాంటి వారు భావిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ జరుగుతుంది, తప్పేమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని ఆయనే చెప్పాడు, నాకు తెలియదు. మీరు ఆయన అడిగితే బాగుంటుంది. ఆయన చెప్పాడు తప్పు 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 నేను క్వశ్చన్స్ వేస్తే సమాధానం చెప్పే నాకు హక్కు ఉంటుంది. చెప్పండి ఎస్ చెప్పండి 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 ఏం ఎందుకు? As per the election commission record, Andhra Pradesh has the worst record of spending money and liquor. మీరు and it is recorded that tons of liquor has been lifted. They have rights to inquire, no? Okay. మీరు అడిగిందని సారీ. Are you going to demand for an inquiry on such kind of thing and for this what you are demanding now? Yes, I am not demanding other things. I am demanding only particularly this thing. Idi admitted fact. Speaker or Kodela Shivaprasad Rao of Sattanapalli constituency MLA నా మీద గెలిచినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా ఒప్పుకున్నటువంటి సమాచారం మీద స్పెసిఫిక్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.
విజ్ఞప్తి చేస్తున్నాం. చట్ట ప్రకారంగా ముందుకు వెళతాం. ప్రపంచంలో జరిగేటటువంటి చాలా అంశాలు ఏవైనా ఉంటే వాటి గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం. ఆ విషయాలన్నింటినీ ఇక్కడ పెట్టి డైల్యూట్ చేయొద్దని మిమ్మల్ని కోరుకుంటాం. ఇది స్పెసిఫిక్గా ఈ పట్ Question of dilution, it is a question of democracy where people are Yes. fooling people. ఎస్ ఆయనే చెప్పాడు. మీరు ఇంటర్వ్యూ మీరు దయచేసి మీ పేరేమన్నారు? మీ పేరేమన్నారు? పనిహర్ గారు ఆయన ఆయనే చెప్పాడు. ఆయనే ఎగ్జాక్ట్లీ ఆయనే చెప్పాడు. సార్ ఫణి గారు Legislating the acts to the people, right? ఫణి గారు నేను ఒక మాట చెబుతాను. People expect an MLA or MP. ఫణి గారు మీరు మాట్లాడతానంటే ఇక్కడికి వచ్చి చర్చ వేదిక మీరు అడిగిన దానికి నేను చెప్తాను వినండి. ఫణి గారు హియర్ మీ సార్. Yeah, tell me. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎంత ఖర్చు అవుతుంది ఏమిటనేది నాకు పెద్ద అవగాహన లేదండి. Election commission has already మీరు చెప్పండి. మీరు ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. మీకు కావాల్సిన క్యాసెట్, ఫుల్ లెంగ్త్ క్యాసెట్ కూడా వారికి ఇవ్వండి. కోడెల శివప్రసాద్ గారు, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఇవాళ స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఆయనే చెప్పాడు ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల ఇలా జరుగుతున్నాయని. బహుశా ఆయన పార్టీ గురించి చెప్పారో ఎవరి గురించి చెప్పారో, బెటర్ టు టేక్ ఎన్ ఎవిడెన్స్ ఫ్రమ్ హిమ్. నేను అనుకుంటున్నా చట్ట ప్రకారంగా జరిగినటువంటి అంశాల గురించి ఎవరు ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. మేము కూడా చెప్తున్నాం కదా, కోడెల శివప్రసాద్ గారు 28 లక్షలే ఖర్చు పెట్టి ఉంటారని మేము భ్రమించాం. కాదు నేను 11 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత రైజ్ అయింది, అక్కడ క్వశ్చన్ రైజ్ అయింది అనే విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. ఎస్, ఈ ప్రకారంగా భారతదేశంలో ఎంత ఖర్చు అవుతుంది, మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ ఇక్కడ ప్రశ్నించుకుంటే మీరు అడిగితే తప్పేం లేదు. కానీ ఎవరైనా సరే ఎన్నికల రూల్స్కు భిన్నంగా ఎక్కువ ఖర్చు పెడితే వారు అనర్హులు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి మీద నిరూపణ చేసి అనర్హులుగా తీసివేయవలసేటువంటి హక్కు ఉన్నది. మీరు కూడా కంప్లైంట్ చేయదలుచుకుంటే నాకు అభ్యంతరం లేదు. మీరు కూడా ఎవిడెన్స్ ఏదైనా తీసుకొస్తే నా మీద కూడా నేను కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఎవరైనా ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తే కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.